హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మన ఛానల్ ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలా మంది చూస్తున్నారని వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మార్చ్ 2020 కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది 20 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది అభ్యర్థులు గత కొన్ని రోజులుగా కరెంట్ అఫైర్ పీడిఎఫ్ గురించి అయితే అడగడం జరుగుతుంది. సో డైలీ నేను మన ఛానల్ యొక్క వెబ్సైట్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆ క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ కావచ్చు, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా అందించండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకోసమే నేనైతే పీడిఎఫ్ అనేది ఈ విధంగా చేసి అయితే మీకైతే 20 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ నేనైతే ఇది రాసి మీకు పీడిఎఫ్ అయితే చేసి అందిస్తున్నాను. ఇక్కడ ఎందుకు నేను టైప్ చేయలేదంటే, మీకు టైప్ చేస్తే ఎక్కువ పేజెస్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ మీరు జిరాక్స్ కనుక తీసుకుంటే మీకు ఎక్కువ మనీ అనేది వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో సో ఈ విధంగా నేను రాసి ఒక్కొక్క పేజ్లో దాదాపుగా 2 or 3 క్వశ్చన్స్ అండ్ ప్రతి క్వశ్చన్కి సంబంధించి అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి దాన్ని ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చి దానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ జీకే కూడా మీకు ఈ విధంగా అయితే పాయింట్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. మీకు చాలా యూజ్ ఉంటుంది. దాదాపుగా మార్చి మంత్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ దీనిలో అయితే కవర్ అవుతాయి. దాదాపుగా 40 పేజెస్ అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ కూడా కింద మీకు నేను ఇస్తాను, ఒక 3-4 పేజెస్ తోటి. ఒకసారి మీరు ఆ శాంపిల్ పీడిఎఫ్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీని అయితే మీరు బై చేయొచ్చు. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి అయితే ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా 20 రూపీస్ అయితే చెల్లించండి. సో చెల్లించేసిన తర్వాత దాని యొక్క స్క్రీన్ షాట్ తీసేసి ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ కనుక చేసినట్లయితే సో 1 అవర్ లోపు ఈ పీడిఎఫ్ అనేది మీకు అయితే నేను పంపించడం జరుగుతుంది. మీరైతే కాల్స్ అయితే చేయకండి. మాక్సిమం నేనైతే 1 అవర్ లోపు మీకు ఈ పీడిఎఫ్ అయితే పంపిస్తాను. సో మాక్సిమం మీకు మార్చ్ మంత్లో ఉన్నటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే దీనిలో అయితే కవర్ అయ్యే విధంగా అయితే నేనైతే చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. వ్యవసాయ వెటర్నరీ వర్సిటీలో 127 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. నిన్న ఈవినింగ్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూసాము. సో చాలా మంది వీడియో కింద ఇది ఫేక్ అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇది ఫేక్ కాదండి, దీనికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరిగింది. మీరు ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో చూసినట్లయితే అక్కడ మనకి ఇక్కడ వెబ్ నోట్ రూపంలో అయితే దీనికి సంబంధించి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళైతే నిన్న ఈవినింగ్ అయితే పెట్టడం జరిగింది. సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే సో మనకు 2 యూనివర్సిటీలో దాదాపుగా 127 ఖాళీని అయితే ఫిల్ చేస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు వేకెన్సీస్ కనుక చూసినట్లయితే పివి నరసింహారావు యూనివర్సిటీలో మనకు వచ్చేసి ఏదంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 1 or 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఈరోజు ఈవినింగ్ వరకు కమిషన్ వెబ్సైట్లో పెడతామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఫస్ట్ రోజు అంటే ఈరోజు 5 గంటల తర్వాత మనకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే వస్తుంది. అంటే క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ పరీక్ష విధానానికి సంబంధించి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్తో మనకు పీడిఎఫ్ వస్తుంది. సో ఆ పీడిఎఫ్ రాగానే నేను మరొక వీడియో ద్వారా అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే TSPSC ద్వారా ఆచార్యుల పోస్టుల భర్తీ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యుల ఖాళీల భర్తీకి TSPSC ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అది కనుక సాధ్యం కాకుంటే అన్ని వర్సిటీలకు కలిపి ఉమ్మడి నియామకం జరపాలని యోచిస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రీసెంట్గా మనం 2-3 డేస్ నుంచి ఈ యూనివర్సిటీ ఖాళీల గురించి అయితే చూస్తున్నాం. దాదాపు మనకు 1878 వేకెన్సీస్ అయితే యూనివర్సిటీస్లో ఉండడం జరిగింది. దాదాపు మనకు తెలంగాణలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీల్లో. అయితే వీటికి సంబంధించి TSPSC ద్వారా నియామకాలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఈ నెల 6న ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు. మార్చి 6వ తేదీన రాష్ట్ర ఉన్నత విద్యా మండలితో పాటు OU, KU అదేవిధంగా JNTH అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఉపకులాధిపతులతో ఒక సమావేశం అయితే జరపబోతున్నారు. సో ఈ సమావేశం జరిగిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీనిలో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్, ఆచార్యుల వేకెన్సీస్ కావచ్చు, అదేవిధంగా నాన్ టీచింగ్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇది మనకు దాదాపు అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది ఈరోజు. సో ఇంకా మరొక న్యూస్ పేపర్లో కూడా ఈ న్యూస్ అయితే చూడవచ్చు. అదేవిధంగా మనకి ఇది వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ కూడా మనకు అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది.
సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే లెక్క తేలిన ఉపాధ్యాయుల ఖాళీలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఉమ్మడి జిల్లాలో 845 ఖాళీ పోస్టులు అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు కరీంనగర్ డిస్టిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనంతరం రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగుల నియామకాలకు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్నటువంటి ఈ టైంలో మనకు ఈ క్రమంలో దాదాపుగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు అయితే వివరాలైతే సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 412 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో అవి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు వచ్చేసి 144 పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు వచ్చేసి 28 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు వచ్చేసి 233 ఉండడం జరిగింది. పీఈటీ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 412 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మిగతా డిస్టిక్ సంబంధించినటువంటి అభ్యర్థులు నన్నైతే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. మీ డిస్టిక్ స్పెషల్లో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రోజు ఇస్తున్నాడు. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ యొక్క డిస్టిక్ స్పెషల్ సంబంధించినటువంటి ఈనాడు పేపర్ కావచ్చు, ఇంకా అదర్ న్యూస్ పేపర్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. దానిలో మీ డిస్టిక్ సంబంధించిన వివరాలు అయితే ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే సింగరేణిలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కృషి అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక్కడ. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సింగరేణిలో ఎన్నో ఏళ్ళుగా వివాదంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి తన వంతు కృషి చేస్తానని చెప్పేసి మనకి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత అయితే హామీ ఇవ్వడం జరిగింది. 2018లో మనకు రాత పరీక్షకు హాజరైనటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నటువంటి 28,000 మంది గిరిజన యువత సమస్య పరిష్కరించాలని చెప్పేసి నిన్న కొంతమంది అభ్యర్థులు ఎమ్మెల్సీ కవితకు ఒక వినతి పత్రం అయితే అందించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కవిత కూడా దానికోసం కృషి చేస్తానని చెప్పేసి వారికి అయితే ఒక మాట ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఇది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటీస్ బోర్డులో ఉన్నటువంటి వివిధ నోటిఫికేషన్ వివరాలు కనుక చూద్దాం ఇక్కడ. సో దీనిలో మనకైతే ఒక 2 నోటిఫికేషన్స్ అయితే మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో అది వచ్చేసి ఫస్ట్ది ఎన్ఎండిసి హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సంస్థ అన్నమాట. ఇది మనకు హైదరాబాద్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ భాగాల్లో అంటే దీంతో టైప్ అయి వర్క్ చేసేటువంటి సంస్థ. దీనిలో మనకు ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సో మొత్తం 211 వేకెన్సీస్ ఉన్నాయి. దానిలో మనకు ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 97 వేకెన్సీస్ ఉన్నాయి. సూపర్వైజరీ అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 114 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్ ఆర్ ఉత్తీర్ణత సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి ఎగ్జిక్యూటివ్కి అయితే మనకు ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారంట. నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మనకు రాత పరీక్ష ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఆధారంగా దీని యొక్క ఎంపిక పరీక్ష అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో చివరి తేదీ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 15th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ అర్హత ఉన్న అభ్యర్థి అయితే ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ ఎన్టీపీసీలో 35 ఖాళీలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇది కూడా మనకు ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అనమాట. వీటికి కూడా మనకు సంబంధిత భాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఏప్రిల్ 1 ఈ రోజు నుంచి దీనికి సంబంధించి దరఖాస్తులు అనేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 15th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ లింక్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ వివరాలు అయితే చూడవచ్చు. పీడిఎఫ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్కు 30% దరఖాస్తులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రవేశ పరీక్షల ఆన్లైన్లో దరఖాస్తుల కోట కాలం, ధృవీకరణ పత్రాలు సమర్పించే తుది గడుపుపై స్పష్టతలు ఏమి అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసే జనరల్ కేటగిరీ ఓసీ అభ్యర్థుల్లో కనీసం 30% మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసే అవకాశం కనిపిస్తుంది. సో వచ్చే విద్యా సంవత్సరానికి 2021-22 వివిధ విద్యా కోర్సుల్లో తొలిసారిగా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు అయితే అమలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో దాదాపుగా 30% మనకి ఈడబ్ల్యూఎస్ నుంచి వెళ్ళి దరఖాస్తులు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టు మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే డిఈఓ, ఎంఈఓ పోస్టుల భర్తీ చేయాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. సీఎం కేసీఆర్ను కలిసినటువంటి యూటీఎఫ్ వినతి. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి డిఈఓ పోస్టులు కావచ్చు, ఎంఈఓ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి స్కూళ్ళలోని నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నియమించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక ఫెడరేషన్ నిన్న కోరడం జరిగింది. సో ప్రభుత్వ మండలి అదేవిధంగా మండలి పరిషత్ జెడ్పీ కార్యాలయంలో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు. అదేవిధంగా దాని యొక్క రూపకల్పనకు బడ్జెట్లో మనకు 2,000 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని సరైన రీతిలో సద్వినియోగపరచుకోవాలనుకుంటే సో ఈ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అయితే వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే ఆ ఫెడరేషన్ మనకు నిన్న 21 జిల్లాల నుంచి రెగ్యులర్ డిఓ అంటే 21 జిల్లాల నుంచి కొంతమంది అభ్యర్థులు వెళ్ళి వినతి పత్రాన్ని అయితే అందించడం జరిగింది. దీనిలో మనకు 21 జిల్లాలో ఉన్నటువంటి రెగ్యులర్ అండ్ డిఈఓ పోస్టుల మంజూరు చేయాలని చెప్పేసి ముఖ్యంగా వాటి గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీలో ఒకే ఒకటి ఒక న్యూస్ చూడవచ్చు. ఇన్ఛార్జి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి స్థాయిలో
సో చైర్మన్ సహా దాదాపు సభ్యులందరూ పదవి విరమణ, కొంతకాలంగా ఇన్ఛార్జ్ చైర్మన్గా వ్యవహరించినటువంటి కృష్ణారెడ్డి తాజాగా అతని పదవి కాలం కూడా ముగియడం జరిగింది. సో రీసెంట్గా మనకు నిన్న సాయిల్ గారు తాత్కాలిక చైర్మన్గా అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు నిన్న ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. సో దాని గురించి ఈ నేపథ్యంలో మనకు చైర్మన్తో సహా మనకైతే 3 సభ్యులు అయితే ఉండాలి. ఏదైనా నోటిఫికేషన్ రావాలంటే కోరం అనేది ఉండాలి. సో ఇటువంటి నేపథ్యంలో ఒక నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తారంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో అదే న్యూస్ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. TSPSC కా నామకే వస్తా అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అంటే దాదాపుగా TSPSCలో సభ్యులు లేరు కనుక సో ఆయా నియామక బోర్డు నుంచే మనకు వచ్చే నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. బోర్డులతో గురుకుల బోర్డుతో గురుకుల నోటిఫికేషన్, అదేవిధంగా పోలీస్ స్కూళ్ళకు సంబంధించి పోలీసు బోర్డు నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్, ఈ విధంగా అయితే ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. DSCకి సంబంధించి మనం DSC ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశం ఉందంటే ఇక్కడ ఓవరాల్గా మనం అయితే న్యూస్ అయితే చూడవచ్చు. ఎందుకంటే మనకు రాష్ట్రంలో 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి తరుణంలో ఆయా బోర్డులకు సంబంధించి అక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ వెలువడేటువంటి ఛాన్స్ ఉంది. TSPSC నుంచి వచ్చేటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఉందంటూ ఇక్కడ మనకు న్యూస్ అయితే చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. మే 29 నుంచి నిర్వహించేటువంటి అవకాశం. సో మనకు ఈ నెల 7 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేటువంటి జరగాల్సి ఉండేది. బట్ కరోనా నేపథ్యంలో వీటిని అయితే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. ఇవి వచ్చేసి మనకు ఈ నెల 29 నుంచి అయితే కండక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 3 లక్షలు ఇస్తే సర్కార్ కోలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఉద్యోగాల పేరుతో మాయగాడి టోకరా. సో CBI పేరుతో నకిలీ ఐడి కార్డులు, నియామక పత్రాలు, వందల మంది నుంచి లక్షల డబ్బులు వసూలు చేసినటువంటి వైనం అంటూ కొన్ని న్యూస్ చూడవచ్చు. సో డైలీ మనం ఇటువంటి మోసాలు అయితే చూస్తున్నాం. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఇటువంటి వాటిని అయితే నమ్మకండి. సో డబ్బులు ఇస్తే అంటే గవర్నమెంట్ కోలు ఇస్తామని చెప్పేసి చాలామంది ఈ విధమైనటువంటి మోసాలు అయితే చేయడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి అయితే నమ్మకండి. ఇవే కాకుండా ఇంకా మనకు చాలా అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించినటువంటి PDF అనేటువంటిది నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో 12 to 1 మధ్యలో అయితే షేర్ చేస్తాను. మీరైతే గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు. స్టూడెంట్లు పరేషాన్ అంటూ సో స్కూలు కాలేజీలు బంద్ అయ్యా, ఆన్లైన్లో క్లాసులు అర్థం కావాయి అంటూ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో వీటన్నిటి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చదవచ్చు. సో అదేవిధంగా ఎవరికైనా PDF కావాలనుకుంటే కూడా సో మీకు ఇచ్చినటువంటి నెంబర్కి అయితే మీరు మనీ చెల్లించి PDF అయితే పొందవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.